బ్రేకింగ్ న్యూస్ వివాదాల అఘోరి మరో కాంట్రవర్సీలో నిలిచింది. కోడిని బలిచ్చి పూజలు నిర్వహించిన ఘటనలో అఘోరిపై కేసు నమోదైంది. వరంగల్ జిల్లా మామునూరు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశారు. ఈ నెల 19వ తేదీన బెస్తం చెరువు సమీపంలోని శ్మశాన వాటికలో కోడిని బలిచ్చి అఘోరి హల్చల్ చేసింది. బ్రేకింగ్ న్యూస్ వివాదాల అఘోరి మరో కాంట్రవర్సీలో నిలిచింది. కోడిని బలిచ్చి పూజలు నిర్వహించిన ఘటనలో ఆమెపై కేసు నమోదైంది. వరంగల్ జిల్లా మామునూరు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు రిజిస్టర్ చేసిన పరిస్థితి. అయితే ఈ నెల 19న బెస్తం చెరువు సమీపంలో శ్మశాన వాటికలో కోడిని బలిచ్చి అఘోరి హల్చల్ చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అఘోరి కేసుకు సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. అయితే శ్మశాన వాటికలో కోడిని బలిచ్చింది అంటూ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? ఈ నెల 19న వరంగల్కి వచ్చినటువంటి అఘోరి బెస్తం చెరువు శ్మశాన వాటిక లోపల కోడిని బలిచ్చింది. ఈ ఘటన లోపల రోహన్ రెడ్డి అడ్వకేట్ మామూలు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇవ్వడం ఉంటుంది. ఆ ఫిర్యాదును అనుసరించి 325 కింద కేసు నమోదు చేశారు. దాంతో పాటుగా సంరక్షణ చట్టం కూడా కేసు నమోదు చేశారు. అయితే 19వ తేదీ శ్మశానం లోపల బలిచ్చిన సమయం లోపల తాను తినడానికి బలిచ్చిన తర్వాత కోడిని కాల్చుకుంటుంది. అయితే ఈ ఘటన లోపల సంరక్షణ చట్టం కింద రాదంటూ కూడా కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా కరీంనగర్ సంబంధించినటువంటి రోహన్ రెడ్డి అనే అడ్వకేట్ మాత్రం తనపై చర్యలు తీసుకోవాలంటూ మామూలు పిఎస్ లోపలైతే కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి ఈ ఘటనపై అఘోరి ఏ విధంగా స్పందిస్తారు, అఘోరికి నోటీసులు ఇవ్వాల్సింది ఈ కేసు లోపల. సో పోలీసులు ఎక్కడ అఘోరికి నోటీసులు ఇస్తారో, తర్వాత అఘోరి స్పందన ఎట్లా ఉంటుందో చూడాల్సి అయితే ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.